అయిన నాని సినిమాలన్నీ మళ్లీ సెట్స్ పైకి వస్తున్నాయా? బడ్జెట్ వర్కౌట్ కాదని 2 ప్రాజెక్ట్స్ పక్కన పెట్టేశారు. ముఖ్యంగా నాని సుజిత్ మూవీ హైప్ క్రియేట్ చేసినా సరే వార్తల్లో లేకుండా పోయింది. అయితే సినిమా ఉంటుందని క్లారిటీ ఇచ్చేశాడు నాని. మరి ఈ కాంబినేషన్ ఎప్పుడు మొదలవబోతోంది? సుజిత్ పవన్ కళ్యాణ్ తో తీస్తున్న ఓజీ సెట్స్ పై ఉండగానే నానితో సినిమా ప్రకటించాడు. డివివి దానయ్య ఈ సినిమాకు నిర్మాత. అయితే ఆ తర్వాత హిట్ 3, ది పారడైజ్ సినిమాలు మొదలైన సుజిత్ మూవీ ఊసులేకపోవడంతో అటకెక్కినట్టే అనుకున్నారు. హిట్ 3 ప్రమోషన్ లో నాని మాట్లాడుతూ పారడైజ్ తర్వాత సుజిత్ సినిమా మొదలవుతుంది అన్నాడు. నాని సుజిత్ మూవీ బడ్జెట్ ఎక్కువవుతోందని, వర్కౌట్ కాకపోవడంతో పక్కన పెట్టేశారన్న వార్త బయటకొచ్చింది. ఈ సినిమా కూడా యాక్షన్ బ్యాక్ డ్రాప్ అయినా సరికొత్త పాయింట్ తో ఉంటుంది అంటున్నాడు నాని. ది పారడైజ్ రెగ్యులర్ షూటింగ్ లోకి వెళ్లకుండానే మరొక మూవీ లైన్ లోకి వచ్చేసింది. తమిళ్లో హిట్ మూవీ డాన్ 3 తీసిన శిబి చక్రవర్తి నానితో ఒక సినిమా ప్లాన్ చేశాడు. బడ్జెట్ 100 కోట్లు దాటిపోవడంతో రిస్క్ అవుతుందేమోనని నిర్మాత తగ్గాల్సి వచ్చింది. నానిపై 100 కోట్లు ఖర్చు పెడితే పెట్టుబడి రావడం కష్టమే. ఈ లెక్కలన్నీ వేసుకుంటే శిబి చక్రవర్తి సినిమా వర్కౌట్ కాదని ముందు చూపుతో ఈ భారీ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేశారు. ఈ మధ్య కాలంలో నాని సినిమాల బడ్జెట్ 70 కోట్లు దాటేయడంతో సుజిత్ తో పాటు శిబి చక్రవర్తి మూవీ కూడా సెట్స్ పైకి వస్తుందేమో చూడాలి మరి.